నల్లమల అభయారణ్యం టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసింది. 24 గంటల వ్యవధిలో 2 పెద్ద పులులు, ఒక చిరుత కనిపించాయి. అమ్రాబాద్ వాచ్ టవర్ సమీపంలో పెద్ద పులి కనిపించింది. పెద్ద పులి ప్రత్యక్షంతో సఫారీ టూరిస్టులు ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద పులి దృశ్యాలను సెల్ ఫోన్లలో బంధించారు. కాసేపు కనిపించి పొదల నుంచి పెద్ద పులి అడవిలోకి వెళ్లిపోయింది. కనిపించిన పెద్ద పులి టైగర్ 19 అయి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. అభయారణ్యంలో క్రమక్రమంగా పెద్ద పులుల సంఖ్య పెరుగుతోందన్నారు. అలాగే దోమలపేంట ఎస్ఎల్బీసీ పనుల దగ్గర గత రాత్రి చిరుత కలకలం రేపింది. సొరంగం పనుల్లో నిమగ్నమైన కార్మికులకు చిరుతపులి కనిపించింది. దాంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న కార్మికుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. వైశాలి, నల్లమల్ల అభయారణ్యంలో టైగర్ సఫారీ చేసే పర్యాటకులకు పెద్ద పులి కన్నుల విందు చేస్తుందని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలు జిల్లాలో గత 24 గంటల వ్యవధిలోనే 3 పులులు దర్శనమిచ్చాయి. అదేవిధంగా అందులో 2 పెద్ద పులులు, ఒక చిరుత పులి ఉంది. అయితే టైగర్ సఫారీలో 2 పెద్ద పులులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. అమ్రాబాద్ వాచ్ టవర్ సమీపంలో పెద్ద పులి దర్శనం ఇచ్చింది. అదేవిధంగా దోమలపేంట ఎస్ఎల్బీసీ పనుల దగ్గర గత రాత్రి చిరుత కలకలం సృష్టించింది. సొరంగం పనుల్లో నిమగ్నమైన కార్మికులకు కనిపించిన చిరుత పులి అయితే చిరుత సంచారంతో అక్కడ కార్మికులు అయితే భయాందోళనకు గురవుతున్నారు అని చెప్పుకోవచ్చు. వైశాలి, గత 24 గంటల్లో నాగర్ కర్నూలు జిల్లా ఏదైతే నల్లమల్ల అభయారణ్యం ఉందో దాంట్లో 3 పులులు దర్శనమిచ్చాయి. అందులో 2 పెద్ద పులులు ఉండగా ఒకటి చిరుత పులి కనిపించింది. అయితే నల్లమల్ల అటవీ శాఖ వారు ఏదైతే పర్యాటకుల కోసం సఫారీ టూర్ ఏర్పాటు చేశారో ఆ సఫారీ టూర్ లో ఈ చిరుత పులులు కనిపించిన పరిస్థితి ఉంది. అయితే కనిపించిన చిరుత పులులను పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో బంధించి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఎస్ఎల్బీసీ పనులు జరుగుతున్నాయో అక్కడ కూడా చిరుతపులి కనిపించడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే ప్లేస్ లో గత కొంతకాలంలో ఎలుగుబంటి దాడి చేయడంతో కార్మికులు కాస్త భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. వైశాలి.